చేశారు పాకిస్తాన్ నుంచి. ఉగ్రవాదానికి అమెరికా బ్రిటన్ కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము గతంలో అనేటువంటిది నిన్న మళ్ళీ బిలావల్ భుట్టో ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆయన కూడా స్టేట్మెంట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి. నిజంగానే గతంలో రక్షణ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల పైన నేను కూడా సమర్థిస్తున్నాను. మేము అది గతంలో మొత్తం ఉగ్రవాదానికి ఒక చేయూతనిచ్చినటువంటి చరిత్ర పాకిస్తాన్ కు ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పటికీ పాకిస్తాన్ ఆ ఉగ్రవాదంతో నష్టపోయింది, సైనిక పాలన కానీ ఉగ్రవాదం కానీ వీటితో నష్టపోయినటువంటి సిచ్యువేషన్ మాకంతా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు పాకిస్తాన్. సో అన్ని రంగాలు ఇప్పటికే భారత్ యుద్ధాన్ని అంటే సైనిక చర్యను ప్రకటించలేదు, కానీ మిగిలిన అన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. 360 డిగ్రీస్లో పాకిస్తాన్ కార్నర్ చేసుకుంటూ వస్తుంది. అంతేకాదు పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ని రద్దు చేసాం, పాకిస్తాన్ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా మనం భారతదేశంలో ఓపెన్ కాకుండా బ్లాక్ చేసుకుంటూ వచ్చాం. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది పాకిస్తాన్కి, దేనికి సంకేతంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ అదే జనరల్ గా వాళ్ళు చేసిన స్టేట్మెంట్ అదే. ఎప్పుడైతే నీటి విడుదలను ఆపేసిందో రద్దు చేసుకునే ఒప్పందాన్ని, అదే మా పైన యుద్ధం ప్రకటించింది భారత్ అనేటువంటి ఒక కంక్లూజన్ కి పాకిస్తాన్ వచ్చింది. ఇది చాలా అతిపెద్ద నిర్ణయం. ఎక్కడ కూడా కనీసం మనం ఒక స్టెప్ కూడా ముందుకు వేయకుండా, ఒక బుల్లెట్ చప్పుడు లేకుండా చాలా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించినట్టుగానే పాకిస్తాన్ భావించడానికి రీజనే అది. చాలా ఎక్కడ కూడా హింసాత్మకమైనటువంటి చర్యలకు పూనుకోకుండానే ఒక కదం ఒక అడుగు ముందుకు వేయకుండానే జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. సో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అప్పుడే పాకిస్తాన్ అలర్ట్ అయింది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నాయకులంతా అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి నాయకులని అలర్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆర్మీతో పాటు ప్రజలు, సాధారణ ప్రజలంతా కూడా వస్తువులు కొనుక్కుంటున్నారు. యుద్ధం జరిగే పరిస్థితి ఉంది. 2-3 నెలలకు సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇక భారత్ ఏమో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ అటు దాయాది దేశాన్ని ఇటు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఇటు బలూచిస్తాన్, గిల్గిట్ బలూచిస్తాన్ కి సంబంధించిన విషయంలో అక్కడ జరుగుతున్న ప్రెజర్ కావచ్చు, పక్కనే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీ పైన పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి విధానం కావచ్చు. తర్వాత భారత్ ఆల్రెడీ వ్యూహాత్మకంగా మోహరిస్తా ఉంది పూర్తిగా జలాశయాల్లో, తర్వాత బార్డర్ లో అన్ని రంగాలుగా సిద్ధమవుతా ఉంది. సో ఈ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉందనేటువంటిది డైరెక్ట్ గా భారత ప్రధాని చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. మేము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరిని కూడా వదలమనేటువంటిది. సో ఈ అన్ని రకాలుగా పాకిస్తాన్ ని గార్నర్ చేసే ప్రయత్నమే జరుగుతా ఉంది. చూడాలి మరి పాకిస్తాన్ దీన్ని ఎట్లా ఫేస్ చేస్తుందో. భారత్ మాత్రం వదిలే పరిస్థితి లేదు. రైట్ మధు, పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి కూడా కార్నర్ అయిపోయింది. పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి మనం ఏకాకిని చేసాం. పాకిస్తాన్పై ఇప్పటికే మనం ఆంక్షలు విధించాం. పాకిస్తాన్పై సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతోనే పాకిస్తాన్ భయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత మనం సరిహద్దుల్లో మన త్రివిధ దళాల సన్నాహాల్ని చూసి పాకిస్తాన్ భయపడుతుంది, అందుకే గంటలు లెక్క పెడుతుంది. ఈ సమయంలో మీరు ఒక చిన్న కథను గుర్తు చేసుకోండి. ఒక ప్రత్యర్థి ఉంటాడు, ప్రత్యర్థిని కెలికిన తర్వాత ప్రత్యర్థి ఏం చేసినా కూడా శత్రువుకి నిద్ర పట్టదు. మన కర్ర తీసుకున్నా నిద్ర పట్టదు, తుమ్మినా నిద్ర పట్టదు, దగ్గినా నిద్ర పట్టదు. నేను ఆల్రెడీ కెలికాను, ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఒక భయంతో నిద్రాహారాలు మానేసి తిరుగుతుంటుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. భారత్ని కెలికాం, భారత్లో మనం రక్తపాతాన్ని సృష్టించాం. ఇప్పుడు భారత్ ఏవేవో చేస్తుంది, యుద్ధ సన్నాహాలు చేస్తుంది, ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపరేషన్ చూసి ఏం చేయబోతుందో అర్థం కాక పాకిస్తాన్కి పిచ్చెక్కిపోతూ ఉంది. ఇప్పుడు భారత్ కొట్టబోతోంది అని తెలుసు, ఎప్పుడు కొట్టబోతోంది, ఎలా కొట్టబోతోంది, ఎటువైపు నుంచి కొట్టబోతుందో అర్థం కాక పాకిస్తాన్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అందుకే ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళింది. గ్రౌండ్లో భారత్ చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తుంది. మమ్మల్ని కాపాడండి, లేదంటే ఒక శాంతి వేదికను ఏర్పాటు చేయండి, మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్తుంది. కానీ భారత్ శాంతి చర్చలు కాదు, ముందు మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఏరి పారేయండి అని చెప్పాం. ఆ తర్వాత ఇంకేం మనం చెప్పలేదు, జస్ట్ మన త్రివిధ దళాలకు మన స్వేచ్ఛనిచ్చాం, చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ వ్యూహాన్ని చూసి ప్రపంచ దేశాలు కూడా అనుకుంటూ ఉన్నాయి, ఈసారి పాకిస్తాన్కి భారత్ గట్టి బుద్ధి చెప్పబోతోంది, యుద్ధాన్నే ప్రకటించబోతోంది, ఏదో జరగబోతోందని. కానీ ఇంతవరకు ఈ వ్యూహాత్మక ప్రిపరేషన్ని చూసి
రేపే యుద్ధం ప్రారంభిస్తుందా, ఎల్లుండే యుద్ధం ప్రారంభిస్తుందా, ఈ రోజు సాయంత్రం యుద్ధం ప్రారంభిస్తుందా, ఇదిగో భారత యుద్ధ విమానం ఎగురుతుంది, అదిగో భారత సైనికులు ముందుకు వెళ్తూ ఉన్నారనే సమయంలో మాపై ఏదో బాంబులు వేసేస్తారని పాకిస్తాన్ ఒక అయోమయంలో ఉంది. ఏం చేయాలో తెలియక బక్క చిక్కిపోయి నిద్రాహారాలు లేక ఇప్పుడు పాకిస్తాన్ ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. కానీ భారతదేశం మాత్రం ఖచ్చితంగా కొట్టబోతుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే మేము కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్తుంది. కానీ మనం అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ కార్నర్ చేసాం. పాకిస్తాన్ విమానాలకు సంబంధించి మన గగనతలాన్ని మూసివేశాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. పాకిస్తాన్లో నీళ్లు లేవు, వాళ్ళ పంటలకు కూడా నీళ్లు లేవు, తాగటానికి నీళ్ల కొరత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆయుధాల కోసం పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేసే దేశాలకు పెద్ద ఎత్తున చెల్లింపులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచ బ్యాంకుల దగ్గరికి, IMF దగ్గరికి అప్పుల కోసం తిరుగుతుంది. అక్కడ కూడా మనం అంటే ఆర్థికంగా పాకిస్తాన్ని మనం అష్టదిగ్బంధనం చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని మనం సృష్టించాం. ఇంకా మనం సైనిక చర్య తీసుకోలేదు. కానీ త్రివిధ దళాలు మాత్రం ఎలాగైనా ఏ సందర్భానైనా ఎదుర్కోవటానికి కావలసిన సన్నాహాన్ని మనం చేయడంతో అటు ఆర్థిక బాంబు వేసాం పాకిస్తాన్ పైన, అటు నీటి బాంబు వేసాం, ఇటు సామాజిక బాంబు వేసాం. పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాం. ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు, ప్రధానమంత్రి చెందిన సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసాం. ప్రపంచం ముందు ఏకాగ్రం చేసాం. ఇక సైనిక చర్య ఒక్కటి మనం తీసుకోలేదు. కానీ LOCలో పాకిస్తాన్ దళాలను మాత్రం తిప్పికొడుతున్నాం. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కాల్పులను మనం సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం. అక్కడ కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఇటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థని మోహరించి ఉన్నాం. ఇవన్నీ చూసి పాకిస్తాన్ సైనిక చర్య ఎలా భారతదేశం తీసుకునే సైనిక చర్య పాకిస్తాన్పై ఎలా ఉండబోతోందని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. భారతదేశం ఎటువంటి సైనిక చర్య ఇప్పుడు మాపై తీసుకోబోతోంది అని అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ అయోమయంలో ఒక మానసిక ఒత్తిడిలో ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే చాలామంది అనుకుంటూ ఉన్నారు ఏది యుద్ధం, ఏది బాంబు, ఏది కాల్పులు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆల్రెడీ భారతదేశం ప్రారంభించినటువంటి యుద్ధంలో ఇంకా పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రమూకల రక్తం బయటకు రాలేదు. కానీ వాళ్ళ రక్తం ఆవిరైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆయువు బక్క చిక్కిపోతుంది. వాళ్ళ శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇది చాలదా పాకిస్తాన్ నెత్తి మీద మనం అడుగులు పెట్టి పాకిస్తాన్ అధపాతాళానికి తొక్కేయటానికి ఇది సరిపోతుంది కదా. ఇప్పుడు పాకిస్తాన్ నీరసించి కుషించిపోయినటువంటి సందర్భంలో మనం తుపాకీ గుండె పేల్చకుండానే పాకిస్తాన్ భారతదేశం కాళ్ల ముందు చతికిలబడిపోయే పరిస్థితి ఇప్పుడు వస్తూ ఉంది. మా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మా దేశంలో ఇప్పుడు తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి మందులు లేవు, తాగడానికి నీళ్లు లేదు అనేటటువంటి సందర్భంలో పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ పాలకులపై తిరగబడేటటువంటి పరిస్థితిని మనం ఒక్క తుపాకీ తోట కూడా పేల్చకుండానే మనం సృష్టిస్తే అది యుద్ధంలో ఎంతటి అద్భుతాన్ని సృష్టించినట్టు అవుతుంది. బహుశా మన వ్యూహం ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత మనం ఉగ్రవాదులపై పేల్చేటటువంటి తోటాలకు వాళ్ళ నేల కొరిగేటటువంటి దృశ్యాలు కూడా మనం ముందు చూడబోతున్నాం. బహుశా పాకిస్తానే వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులను వాళ్ళ తోటాలతోనే కాల్చి చంపేటటువంటి పరిణామాన్ని మనం సృష్టించబోతున్నామేమో. మనం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. అందుకే చాలామంది ఏది యుద్ధం, ఏది బాంబు పేలట్లేదని. బాంబు పేలితేనే యుద్ధం కాదు. వ్యూహాత్మకంగా శత్రువు బక్క చిక్కిపోయి వాళ్ళ తోటాలతో వాళ్ళ ఉగ్రవాదులనే పేల్చుకునేటటువంటి పరిస్థితులు వస్తే, వాళ్ళ ప్రజలే వాళ్ళపైన తిరగబడేటటువంటి పరిస్థితులు వస్తే ఇది ప్రపంచ దేశాలకు అందని యుద్ధాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైపోయింది, కానీ తోట పేలలేదంతే. పాకిస్తాన్కి ఆ విషయం అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో మనం సాధించిన విజయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల హననాన్ని, ఉగ్రవాదుల హతాన్ని, ఉగ్రవాదుల చావు కేకలను బహుశా మనం వినబోతూ ఉన్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ యుద్ధం అంటే తుపాకీ గుండె పేలితేనే యుద్ధం కాదు, బాంబు పడితేనే యుద్ధం కాదు. ప్రపంచ దేశాలకు, వ్యూహాలకు, ప్రపంచ దేశాల అంచనాలకు అందని యుద్ధాన్ని ఇప్పుడు భారత్ చేస్తుంది. ఆల్రెడీ మనం యుద్ధాన్ని మొదలుపెట్టాం. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.